నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. భవిష్యత్తు భయంకరంగా ఉంటుంది. ఇది సజ్జల రామకృష్ణారెడ్డి తాజాగా చేస్తున్నటువంటి వ్యాఖ్యలు. కాకని గోవర్ధన్ రెడ్డి జైల్లో ఉన్న నేపథ్యంలో ఆయన పరామర్శించిన సందర్భంగా ఆయన వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా జగన్మోహన్ రెడ్డి 2.0ని చూస్తారు అని చెప్పి ఆయన బెదిరించారు. మరోపక్క పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కూడా ఇదే మాట్లాడుతున్నారు. అసలు భవిష్యత్తు భయంకరంగా ఉంటుందంటున్న వైసీపీకి భవిష్యత్తు ఉంటుందా? అసలు భవిష్యత్తు భయంకరంగా ఎవరికి ఉంటుంది అన్న విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. సజ్జల రామకృష్ణారెడ్డి గారు భవిష్యత్ భయంకరంగా ఉంటుంది అని చెప్పి టీడీపీ పార్టీకి అలాగే చంద్రబాబు గారికి కూడా అని చెప్పి ఆయన డైరెక్ట్ గా కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఎలా చూడొచ్చు అంటారు ఈ వ్యాఖ్యలను? ఇప్పుడు వైసీపీ భవిష్యత్ ఎలా ఉంది? ఇప్పుడు ఈ ఏడాదిలో వైసీపీ భవిష్యత్ ఎంత భయంకరంగా ఉంది? రాబోయే 4 ఏళ్లలో వైసీపీ భవిష్యత్ ఇంకెంత భయంకరంగా ఉంటుంది? అంటే ఒకవైపు మీ కాళ్ళ ముందేమో భయంకర భవిష్యత్తు మీరు అనుభవిస్తున్నారు. మీరు ఇంకా ఎప్పుడో 4 ఏళ్ల తర్వాత భవిష్యత్తు ఎవరికో భయంకరంగా ఉంటుందని హెచ్చరిస్తున్నారు. 5 ఏళ్ల మీ భయంకర పాలన ఇప్పటి ఈ భయంకర భవిష్యత్తుకి కారణమైంది. ఎందుకు ఆ ఇంగితం లోపిస్తోంది? ఎందుకు మీరు ఆ దిశగా ఆలోచన చేయడం లేదు? మీరు అందించిన పాలన భయంకర పాలన కాబట్టి మీరు ఇవాళ ఈ భయంకరమైనటువంటి భవిష్యత్తులో పడ్డారు. మీరు మంచి పాలన జనరంజకంగా గనక చేసి ఉంటే ఇవాళ మీ పరిస్థితి జనరంజకంగానే ఉండేది. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఎప్పుడో 2.0 చూపిస్తా అంటున్నాడు. ఇప్పుడు 2.0 వచ్చేది అప్పుడు నువ్వు సరిగ్గా పరిపాలిస్తే. అంటే నీకు అవకాశం ఇచ్చినప్పుడేమో దాన్ని దుర్వినియోగం చేసుకున్నావు, అబాస్పాలు అయ్యావు, అస్తవ్యస్తం చేశావు. ఇప్పుడు మళ్ళా నాకు ఇంకో అవకాశం అంటే ఎందుకు ఇస్తారు, ఎలా ఇస్తారు? జగన్మోహన్ రెడ్డి 1.0 అనుభవించిన వాళ్ళు ఎవరన్నా జగన్మోహన్ రెడ్డి 2.0 కావాలనుకుంటారా? అటు బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, ముస్లిం మైనారిటీలు, లేకపోతే రైతులు, కార్మికులు, మహిళలు, యువత, ఉద్యోగులు అందరూ నరకం చూశారు కదా. మళ్ళా నరకాన్ని కోరి తెచ్చుకుంటారా? ఎందుకని ఆ మాత్రం మీరు ఆలోచించట్లేదు? ఇప్పుడు ఆయన కేసిరెడ్డి వెంకటరామరెడ్డి ఆయన కూడా ఉన్నాడు. నిన్న మీరు చెప్పిన పరామర్శలో ఆయన చూశాడు, వెళ్ళి లోపలికి వెళ్ళి జైలు బాగాలేదనుకుంటా, కాకాని గోవర్ధన్ రెడ్డి ఉన్న గది మరీ అధ్వానంగా ఉందేమో, బయటకు వచ్చామంటాడు మీరు ముందు జైళ్ళు ఆధునీకరించండి, రేపొద్దున మీకు పనికి వస్తాయంటాడు. అంటే జైళ్ళు ఆధునీకరించండి, వాటిని బాగా మంచిగా నిర్మించండి అని కేసిరెడ్డి వెంకటరామరెడ్డి ఎవరి కోసం చెబుతున్నాడు? ఇప్పుడు రాబోయే 4 ఏళ్ళు వీళ్ళే వైసీపీ వాళ్ళ కోసం చెప్తున్నాడా? మనకు అర్థం కాల. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన ఇంకో డిఫరెంట్గా మాట్లాడాడు. ఎవరో ఆయన దగ్గర గొట్టం పెట్టుకుంటారు కదా, ఒక విలేకరు ఏమని ప్రశ్నించాడు, సార్ తల్లికి వందనం గురించి మాట్లాడండి, లోకేష్ బాబు గురించి మాట్లాడండి అంటే, జైలుకి వచ్చాం, జైలుకి వచ్చి జైలు దగ్గర తల్లికి వందనం అంటామేంటి అన్నాడు. చాలా తెలియగలడు. అంటే ఏంటి, లోకేష్ని మళ్ళా నాతో అనిపిబాకంటారా ఆయన, ఇప్పటికే చుక్కలు చూస్తున్నాం, గతంలో అన్నాటికి తల్లికి వందనం గురించి జైలు ముందేంటి మాట్లాడేది అన్నాడంటే చూడు ఎంత తెలివి చూపించాడో పెద్దిరెడ్డి. ఆ తెలివితేటలకు ఎందుకు కొరబడ్డాయి అంటే కొడుకు మరి జైలు వాకిట్లో ఉన్నాడనా? మిథున్ రెడ్డి ఇవాళ ఏంటి గడప దాటుతున్నాడా, జైలు గడప? ఆ భయంతోనా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏమన్నారు, సినిమా చూపిస్తా అంటాడు. ఇప్పుడు చూపించే సినిమా సంగతి చూడు. ఇప్పుడు వాళ్ళు నీకు సినిమా చూపిస్తున్నారు, నువ్వు ఎప్పుడో వాళ్ళకి సినిమా చూపించటం. ఆల్రెడీ జనం మీకు సినిమా చూపించారు. మీరు జనానికి చూపించిన సినిమాకి ఈ సినిమా కౌంటర్ అని ఎందుకు అనుకోవటం లేదు? తను ఏమంటాడు, ఆయన గొప్ప రైతులాగా ఇప్పుడు ఈ ఇత్తులు నాటుతున్నారు, ఈ ఇత్తులు రేపొద్దున మీకే పంట వచ్చుద్ది అంటున్నాడు. నువ్వు నాటిన ఇత్తులు ఇప్పుడు వచ్చున్న నీ పంట. అప్పుడు ఒక కాదంబరి జత్వానీని కిడ్నాప్ చేశావు, దాని ఫలితం ఇవాళ ఐపీఎస్లు జైల్లో ఉన్నాడు. పిఎస్ఆర్ ఆంజనేయులు పాప మీద బయటకు వచ్చినట్టున్నాడు, మెడికల్ బెయిల్ ఏదో ఇచ్చారు. అరే కిడ్నాప్లు, హత్యలు, దమనకాండ జరిగింది అప్పట్లో, భూ కబ్జాలు. జగన్మోహన్ రెడ్డి 1.0లో 13 లక్షల ఎకరాలు భూ కబ్జా చేశారు. కావాలా నీకు జగన్ 2.0?
మళ్ళీ సినిమా చూపిస్తాడంట. అంటే ఏంటి నువ్వు చూపించే సినిమా? 13 లక్షల ఎకరాల భూ కబ్జా ఆల్రెడీ చూసాం, ఇంకా మళ్ళీ నీ సినిమా చూడటానికి వస్తామా? ఇప్పుడు సినిమా బాగుంటే కదా రెండోసారి చూస్తాం, మూడోసారి చూస్తాం, అసలు 5-6 సార్లు చూస్తాం. సినిమా మొదటి సినిమాయే మనకి చుక్కలు కనపడితే కోరి ఇంకోసారి ఆ సినిమాకి వెళ్తాడా ఎవడన్నా? అంటే ఆల్రెడీ ఇలాంటి పాలన చేసినందుకే ప్రజలు ఓడించారు. కానీ ఓడిపోయిన తర్వాత కూడా వీళ్ళకి ఎక్కడ అసలు అంటే రియలైజ్ అయినట్టు కనిపించలేదు. అదే బెదిరింపు వ్యాఖ్యలు జగన్మోహన్ రెడ్డి గారే అనుకుంటే ఆ పార్టీ నాయకులు ఈవెన్ సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా అలాంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. అసలు ఎవరు మాట్లాడినా కూడా ఏడాదిలో తీవ్ర వ్యతిరేకత పెరిగిపోయింది అంటారు. అసలు వ్యతిరేకత దాని అర్థం ఏంటి? ఏడాదిలో ఎప్పుడన్నా ఏ ప్రభుత్వం మీదన్నా తీవ్ర వ్యతిరేకత పెరుగుద్దా? అంటే జనం పిచ్చోళ్ళ? జనం నీకు ఎంత టైం ఇవ్వాలో అంత టైం ఇస్తారు. ఇప్పుడు నీకు 3 ఏళ్ళు అయిందనుకో, అబ్బో తీవ్ర వ్యతిరేకత పెరిగిందంటే ఓహో పరాల కరెక్ట్గానే చెప్తున్నాడేమో అని ఆలోచిస్తాం. వీళ్ళు వచ్చి ఏడాది అప్పుడే ప్రజల్లో అంట తీవ్ర వ్యతిరేకత పెరిగిపోయిందంట. అంటే కాళ్ళ పారాని ఆరకుండానే చేపాలా? ఆ పెళ్లి పెటాకులవ్వని చేపాలా? ఏంటిది? ఆమె రోజా ఏమంటారు, వీళ్ళందరికన్నా ఇంకో ఆకు ఎక్కువ చదివింది, ఇది సుపరిపాలన కాదు శుద్ధ దండక పాలన అంటదా. లోకేష్ జోకేష్ అంటది. ఇలాంటి జోకులు వేసుకునే కదా ఇప్పటి ఈ పరిస్థితి వచ్చింది. అరే పప్పు 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 అని ఆమెగా పొట్ల లోకేష్ అన్నది. ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు నిప్పుల వాన కురిపిస్తున్నాడా? అంటే ఇవాళ 3 సార్లు ప్రధాని ఈ రాష్ట్రానికి వచ్చారు 1 ఇయర్లో. రేపు విశాఖపట్నం యోగాంధ్ర కలిపితే. అమరావతిలో మొన్నే వచ్చాడు. వచ్చి అక్కడ 1,00,000 కోట్లతో మరి 63,000 కోట్లతో నీకు అమరావతి కడుతున్నారు. శుద్ధ దండక పాలన అమరావతి కట్టడం రోజా దృష్టిలో. పోలవరం మరి వాళ్ళు అసలు శరవేగంగా పనులు జరుగుతున్నాయి. డయాఫ్రమ్ వాళ్ళు కూడా కట్టేస్తున్నారు. 12,500 కోట్లు కేంద్రం ఇచ్చింది. అబ్బే శుద్ధ దండగా పాలన. ఏది సుపరిపాలన, ఏది శుద్ధ దండగ పాలన? విశాఖ రైల్వే జోన్ అక్కడ కంప్లీట్ అయిపోతుంది. మొన్న జిఎంను కూడా అపాయింట్ చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్కి 13,500 కోట్లు ఇచ్చారు. ఇప్పుడు 3వ ఫర్నేస్ అంట. ఇవాళ 3rd ఫర్నేస్ కూడా ప్రారంభమైంది. ఇప్పుడు 1st ఫర్నేస్, 2nd ఫర్నేస్, 3 ఫర్నేస్లు బ్రహ్మాండంగా పనిచేస్తూ కార్మికులు పనిచేసుకుంటుంటే అది సుపరిపాలన కాదా? శుద్ధ దండగ పాలన. తల్లికి వందనం 10,000 కోట్లు ఒక్క రోజులో ఒక్క స్కీమ్లో మరి మీరిచ్చిన వాళ్ళకన్నా 25 లక్షల మందికి ఎక్కువ ఇస్తున్నారు. మీరు 5,000 కోట్లు ఇస్తే వాళ్ళు 10,000 కోట్లు ఇచ్చారు. శుద్ధ దండగా పాలన. తీవ్ర వ్యతిరేకత ఎందుకు పెరుగుతోంది? ఏడాదిలో తీవ్ర వ్యతిరేకత పెరిగిందంటే 3 సార్లు ప్రధాని వస్తాడా? చూసావా ఎంత వ్యతిరేకత పెరుగుతుందో ప్రజల్లో? ఇప్పుడు ఇవాళ 2 లక్షల కోట్లతో విశాఖపట్నంలో శంకుస్థాపన చేస్తాడా? ఆ గ్రీన్ హైడ్రోజన్ హబ్ 1,50,000 కోట్లతో ఎన్టీపీసీతో పెట్టిస్తాడా? ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత పెరిగిపోతుందా? 9.45 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చారంట ఎంఓయూలు. ప్రజల్లో పెరిగేది వ్యతిరేకత సానుకూలత? ఇప్పుడు పింఛన్ను నువ్వు 4 ఏళ్ళు పెంచావు, 250 నీది సుపరిపాలన. ఈయన మరి ఒక్క రోజులో అసలు ప్రమాణ స్వీకారం రోజే పింఛను 1000 రూపాయలు పెంచేశాడు. 34,000 కోట్లు ఖర్చు పెట్టాడంట. సంవత్సరంలో ముఖ్యమంత్రి ఇంటికి వచ్చి పెన్షన్ ఇస్తున్నాడంట. శుద్ధ దండగా పాలన. వ్యతిరేకత ఎందుకు పెరిగింది ఈ ప్రభుత్వం పైన? వైసీపీ, జగన్మోహన్ రెడ్డి, సజ్జల వీళ్ళ మాటలను తీసుకుంటే వ్యతిరేకత ఎందుకు పెరిగింది? ఒకవైపు ఏమో యువత ఉపాధి, మెగా డిఎస్సి 16,000 పోస్టులతో పెట్టినందుకు వ్యతిరేకత పెరుగుద్దా? ఇప్పుడు టీచర్లు చక్కగా మరి పాఠాలు చెప్పుకుంటున్నారు. వాళ్ళకి ఇప్పుడు యాప్స్ లేవు, అప్లోడ్ చేయాల్సిన పని లేదు, బాత్రూంలో ఫోటోలు తీయాల్సిన పని లేదు, బ్రాందీ షాపుల దగ్గర క్యూలో ఉండాల్సిన పని లేదు. శుద్ధ దండగ పాలన అంటదా? వ్యతిరేకత ఉపాధ్యాయుల్లో పెరిగిపోతుందా?
ఏ పని చేస్తే వ్యతిరేకత పెరుగుద్ది, ఏ పని చేస్తే సానుకూలత వస్తుంది. ఇప్పుడు వాళ్ళు చక్కగా రేపొద్దున ఒక 5 రోజుల్లో రైతు ఏంటిది అన్నదాత సుఖీభవ 20,000 రైతుల ఖాతాలో వేసడానికి వాళ్ళు అన్నీ చేస్తున్నారు. వ్యతిరేకత పెరిగిపోద్దా ఇంతలోకి? ఇచ్చిన హామీలను ఎగ్గొట్టారు, ఇచ్చే హామీలనేమో కట్ చేసి ఇస్తున్నారు. దీనివల్ల వ్యతిరేకత పెరిగింది. అధికారంలోకి వచ్చిన 2వ రోజు నుంచే రెడ్ బుక్ రాజ్యాంగం నడిపిస్తుండు. ఇలా రెచ్చగొట్టడానికి ఆయన కొన్ని రోజులు ప్రమాణ స్వీకారం కూడా చేయకుండా ఆపింది అందుకే అని చెప్పి కూడా అంటున్నారు. ఆయన ప్రమాణ స్వీకారం ఆపింది ఎందుకు? జంగిల్ క్లియరెన్స్ చేసిన తర్వాత అమరావతిలో ఆయన ప్రమాణ స్వీకారం చేశాడు. తను ప్రమాణ స్వీకారం చేయబోయే ముందే ఒక 40 కోట్లతో అక్కడ ముళ్ళకంపలు పెంచాడు జగన్మోహన్ రెడ్డి. అన్నీ క్లియర్ చేసి కానీ ఆయన ఇవాళ ప్రమాణ స్వీకారం చేయలేదు. ఆ రోజు ప్రధాని మోడీ వచ్చారు ఆ ప్రమాణ స్వీకారానికి. ఒకవైపు ఏమో కూటమిలో చీలికలు తేవాలని చూస్తారు, ఇంకోవైపు ఏమో లా అండ్ ఆర్డర్ బ్రేక్ చేయాలని చూస్తారు. వీళ్ళే వాళ్ళ హెలికాప్టర్ మీదకి రాళ్ళేసి ధ్వంసం చేస్తారు. వీళ్ళే ఆ తర్వాత అక్కడ అమరావతి మహిళలు ఆ ప్లే కార్డులు పెట్టుకుంటే వాళ్ళ మీద రాళ్ళేసి వాళ్ళని తలలు పగల కొడతారు. అదేమంటే ప్లే కార్డులు వీళ్ళు పెడతారు, తొక్కి పడేస్తాం. ఎవరిని తొక్కి పడేస్తా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మన పొదులు వచ్చాడు అమ్మా, పొగాకు రైతులకు పరామర్శ ఏమని పెట్టాడో తెలుసా? బోర్డులు ప్లే కార్డులు తొక్కి పడేస్తాం అంటే బేళ్ళ ఆల్రెడీ పొగాకు బేళ్ళు తొక్కి పడేసావు, ఇంకెవరిని తొక్కి పడేస్తావు? జనాన్న బీసీలను తొక్కి పడేయటం కదా, అసలు గొంతులే కోసారని కదా మిమ్మల్ని ఓడించి. కావాలని అక్కడ దాడి చేపించారు. అండ్ ముఖ్యంగా ప్లానింగ్ లేకుండా ఆ ప్లే కార్డులు ఎట్లా పట్టుకొచ్చారు, రాళ్ళు ఎట్లా తీసుకొచ్చి అక్కడ పెట్టుకున్నారు, ఇదంతా ప్లాన్ ప్రకారమే జరిగింది అని చెప్పి. అంటే ప్లాన్ ప్రకారమే డిబేట్ పెట్టారా సాక్షి ఛానల్లో? ప్లాన్ ప్రకారం చంద్రబాబు ప్లాన్ ప్రకారమే కొమ్మినేనితో అలా చేయించాడా? అంటే కృష్ణంరాజు ఆ అన్న మాటలు చంద్రబాబు ప్లానా జగన్ ప్లానా? సాక్షి ఛానల్ ఎవరిది, జగన్దా చంద్రబాబుదా? మనకు అర్థం కావట్లేదు. జగన్మోహన్ రెడ్డి ఏమని చెబుతాడు? ఆ సిమెంట్ ఫ్యాక్టరీ నాది కాదంటాడు. అయిందా కాదా? దాని పేరు భారతీయ సిమెంట్ కాదు, అసలు వికాట్ సిమెంట్, దానికి అమ్మేశామంటాడు. అసలు సాక్షి ఛానల్కి నాకు సంబంధం లేదు, అసలు నాకు అసలు మీడియాయే లేదంటాడు. అసలు నా దగ్గర డబ్బులు లేవు, నేను అసలు పార్టీని నడపలేను అంటాడు. నువ్వు ఏది చెప్పినా నువ్వు దాన్ని రివర్స్లో అర్థం చేసుకోవాలి. ఈ జనం అసలు జగన్ అసలు నోరు తెరిస్తే చాలు, ఆయన ఏదో స్టేట్మెంట్ ఇస్తే దాన్ని రివర్స్లో అర్థం చేసుకుంటున్నారు. ఇది భయంకర పాలన అన్నాడు అనుకో, ఓహో ఇది చాలా భద్రమైన పాలన. హత్యలు కిడ్నాపులు చేస్తున్నారు అనుకో, చక్కగా ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు. 81,000 కోట్లు ఎగ్గొట్టారు అన్నాడు అనుకో, 81,000 కోట్లు ఇచ్చారు. ఇట్లా జగన్ చెప్పింది బాగా జనం రివర్స్లో అర్థం చేసుకుంటున్నారు. ఇంకా జగన్మోహన్ రెడ్డికి ఇక భవిష్యత్తు లేదన్నమాట. అందుకే అదే భయంకర భవిష్యత్తు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.